నమస్తే, వెల్కమ్ టు టీజీ5 న్యూస్. మంత్రి కొండా సురేఖ కూతురు కొండా సుష్మిత తీవ్ర స్థాయిలో సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, వేం నరేందర్ రెడ్డి, రోహిత్ రెడ్డిలపై విరుచుకుపడ్డారు. ఈ ప్రభుత్వంలో రెడ్డిలంతా కలిసి మా కుటుంబంపై కుట్ర చేస్తున్నారు, మా నాన్నను అరెస్ట్ చేసి మా అమ్మను మంత్రి పదవి నుండి తొలగించాలని చూస్తున్నారని ఆరోపించారు. రేవంత్ రెడ్డి ఇచ్చిన గన్ను రోహిత్ రెడ్డి డబ్బుల కోసం ఉపయోగించారని, ఆ కేసును మా మనిషి సుమంత్పై మోపి మా కుటుంబంపై మలుపు తిప్పాలని కుట్ర చేస్తున్నారని తెలిపారు. మా ఇంటికి అర్ధరాత్రి టాస్క్ ఫోర్స్ పోలీసులు వచ్చి మా అమ్మను అరెస్ట్ చేయాలని ప్రయత్నించారు. ఇది బీసీలకు తొక్కే కుట్ర అని ఆగ్రహం వ్యక్తం చేశారు. మా అమ్మపై చర్యలు తీసుకుంటే తీవ్ర పరిణామాలు తప్పవని సుష్మిత హెచ్చరించారు. కేటీఆర్ బీసీ రిజర్వేషన్ బిల్లుపై ఘాటైన వ్యాఖ్యలు చేశారు. 18న జరిగే బంద్ కు బీజేపీ మద్దతు తెలిపారని, సమాచారాలపై స్పందిస్తూ అసలు బీజేపీకి నిజమైన పాలనా సంకల్పం ఉంటే పార్లమెంట్ లో బీసీల హక్కుల కోసం బిల్లు పెట్టేవారని అన్నారు. బిల్లు పార్లమెంట్ లో పెట్టి ఛాయ్ తాగేలోపు పాస్ అవుతుందనే ఉద్దేశంతో ఆయన వివరించారు. కేటీఆర్ అభిప్రాయంలో నిజమైన సంకల్పం ఉండకపోతే మాత్రం వాగ్దానాలు, రోడ్డు ప్రదర్శనలు మాత్రమే అవుతాయని విమర్శించారు. రాజ్యాంగ పరిరక్షణ, సమైక్య హక్కుల విషయాలను రాజకీయ ప్రయోజనంగా మార్చకూడదని ఆయన హెచ్చరించారు. పార్లమెంట్లో చర్చలు, సంస్థాగత పరిష్కారాలు చెప్పి వాటిని అమలు చేయాలని, పార్టీలను స్పష్టమైన నిర్ణయాలు తీసుకోనాలని కేటీఆర్ పిలుపునిచ్చారు. దక్షిణ కాశీగా పేరుగాంచిన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయ అభివృద్ధి పనులు వేగంగా సాగనున్నాయని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ తెలిపారు. ఈ నెల 19, 20 తేదీల్లో శృంగేరి పీఠాధిపతి విధిశేఖర భారతి పర్యటన నేపథ్యంలో ఆలయ ప్రగతిపై వివిధ శాఖల అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఆలయ విస్తరణలో భాగంగా దర్శనాలు, కోడిముక్కలు, పూజా కార్యక్రమాలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకుంటున్నామని దేవాదాయ శాఖ ముఖ్య కార్యదర్శి శైలజ రామయ్య తెలిపారు. భీమేశ్వరంలో ఆర్జిత సేవలను అందుబాటులోకి తెస్తామని వెల్లడించారు. తొలి దశలోనే 76 కోట్ల రూపాయల వ్యయంతో అభివృద్ధి పనులు ప్రారంభించామని ఆది శ్రీనివాస్ వివరించారు. వేములవాడను ఆధ్యాత్మిక, సాంస్కృతిక కేంద్రంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని అన్నారు. యువ హీరో సాయి దుర్గతేజ్ ప్రధాన పాత్రలో రూపొందుతున్న పాన్ ఇండియా చిత్రం సంబరాల ఏటిగట్టు గ్లిమ్స్ లాంచ్ ఈవెంట్ హైదరాబాద్ లో ఘనంగా జరిగింది. ఐశ్వర్య లక్ష్మి హీరోయిన్ గా నటిస్తుండగా రోహిత్ కేపీ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ వేడుకకు దర్శకులు దేవకట్ట, వశిష్ఠ ముఖ్య అతిథులుగా హాజరై చిత్ర బృందాన్ని అభినందించారు. పీరియాడికల్ కథాంశంతో రూపొందుతున్న ఈ చిత్రం తెలుగు సినీ ప్రేమికుల్లో ఆసక్తిని రేపుతోంది. ఈ సందర్భంగా సాయి ధరమ్ తేజ్ మాట్లాడుతూ, ఇది నా కెరియర్ లో ప్రత్యేకమైన సినిమా. దేశవ్యాప్తంగా తెలుగు సెన్సిటివిటీని చూపించే ప్రయత్నం చేస్తున్నామన్నారు. దర్శకుడు రోహిత్ కేపీ సాంకేతికంగా అద్భుతమైన విజువల్ ట్రీట్ అందించనున్నట్లు తెలిపారు. ఈ మూవీ 2025 సమ్మర్ లో విడుదల కానుంది. విశ్వ హిందూ పరిషత్ జాతీయ ప్రతినిధి రావినూతల శశిధర్ ఘాటుగా స్పందించారు. హిందువులు స్వేచ్ఛగా పండగ చేసుకోవద్దా అని ప్రశ్నించారు. హిందూ వ్యాపారులు వ్యాపారం చేసుకోకూడదా? బాణసంచా దుకాణదారులపై పోలీసులు వేధింపులు ఆపాలని డిమాండ్ చేశారు. హైదరాబాద్ లో టాస్క్ ఫోర్స్ పోలీసుల వేధింపులు పెరుగుతున్న ఫిర్యాదులు అందుతున్నాయని తెలిపారు. అన్ని ప్రభుత్వ శాఖల నుంచి అనుమతులు ఉన్నప్పటికీ హిందూ చిరు వ్యాపారులను ఇబ్బందులకు గురిచేయడం అన్యాయమని అన్నారు. దీపావళి పండుగపై ఏ నిషేధం లేదని, అయినా ఆంక్షలు విధించడం దురుద్దేశమని పేర్కొన్నారు. ఇతర మతాల పండుగలకు నగరాన్ని బలాదూరుగా వదిలేస్తూ హిందూ పండుగలకు మాత్రమే అడ్డంకులు ఎందుకు అని ప్రశ్నించారు. ప్రభుత్వం వివక్షకు తెరిచిందే, సమాన హక్కులను కాపాడాలని శశిధర్ హెచ్చరించారు. తిరుపతిలో మాజీ మంత్రి రోజా కూటమి ప్రభుత్వంపై ఘాటుగా మండిపడ్డారు. మామిడి రైతుల సమస్యలపై వైఎస్ఆర్సీపీ ఎప్పటి నుంచో పోరాటం చేస్తోందని గుర్తు చేశారు. మాజీ సీఎం జగన్ బంగారుపాలెం వచ్చినప్పుడు ప్రభుత్వం ఇచ్చిన హామీని ఇప్పుడు విస్మరించిందని విమర్శించారు. మామిడి రైతులకు ప్రభుత్వం ₹4, ఫ్యాక్టరీ తరపున ₹8 చొప్పున ఇస్తామని చెప్పి 4-5 నెలలుగా డబ్బులు ఇవ్వకుండా మోసం చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతుల కష్టాలను అర్థం చేసుకోలేని ఈ ప్రభుత్వం నిర్లక్ష్యానికి పరాకాష్ఠగా మారిందని అన్నారు. జగన్ హయాంలో రైతులకు న్యాయం జరిగిందని, కానీ ఇప్పుడు వారిని అణిగిదొక్కే ప్రయత్నం జరుగుతోందని ఆరోపించారు. మామిడి రైతుల కోసం మళ్లీ ఉద్యమం మొదలవుతుందని, ప్రజలతో కలిసి వైఎస్ఆర్సీపీ పోరాడుతుందని రోజా స్పష్టం చేశారు. మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. చంద్రబాబు కట్టుగతులను ప్రజలు చీకొడతారని అన్నారు. జనార్దన్ రావుకు రాష్ట్రాన్ని పిలిపించిన కూటమి ప్రభుత్వం జయచంద్రారెడ్డిని ఎందుకు పిలిపించడం లేదని ప్రశ్నించారు. ప్రజల దృష్టిని మరల్చేందుకు చంద్రబాబు తప్పుడు కథనాలు సృష్టిస్తున్నారని విమర్శించారు. ప్రజల సమస్యలపై దృష్టి పెట్టకుండా ఆరోపణలతో మాయ చేయడం చంద్రబాబుకు అలవాటైపోయిందని ఎద్దేవా చేశారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాల వలన ప్రజలు నిజాన్ని గ్రహిస్తున్నారని తెలిపారు. రాష్ట్రం ముందుకు తీసుకెళ్లాల్సిన సమయంలో రాజకీయ నాటకాలు ప్రదర్శించడం తగదన్నారు. తప్పుడు ప్రచారాలతో ప్రజలను మోసగించాలనే కూటమి ప్రయత్నాలు విఫలమయ్యాయని,
ప్రజలు వారికి తగిన బుద్ధి చెబుతారని కాకాని హెచ్చరించారు. వైఎస్ఆర్సీపీ ప్రధాన కార్యదర్శి గడికోట శ్రీకాంత్ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం విశాఖపట్నాన్ని రాజధానిగా నియమిస్తేనే రాష్ట్రానికి కీలక ఆర్థిక లాభాలు రావడం లేదు అనేవారు సరైన దృక్పథం లేదని గడికోట ఎదురు నిలిచారు. గతంలో విశాఖపై జరిగిన నెగిటివ్ ప్రచారానికి చంద్రబాబు పూర్వ ప్రభుత్వం ఆటంకమైందని, పోర్టుల అభివృద్ధి, హార్బర్లు ఇస్తున్న ఆదాయాల గురించి జగన్మోహన్ రెడ్డి చేపట్టిన పనిని తన వాళ్లు మర్చిపోయారని ఆరోపించారు. గడికోట శ్రీకాంత్ రెడ్డి అభిప్రాయంలో హైదరాబాద్ కంటే విశాఖలో పెట్టుబడుల ఓపెన్ మార్కెట్ కార్యకలాపాల వల్ల భారీ ఆదాయాలు రాష్ట్రానికి లభించడమని, అందుకే విశాఖ రాజధానిగా ఉండటం ఆర్థికంగా పనికి రావడం సబబువని తెలిపారు. వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీ తూమాటి మాధవరావు తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. లేని మద్యం కుంభకోణాన్ని సృష్టించి ప్రజలను తప్పుదారి పట్టించిందే కూటమి ప్రభుత్వమని అన్నారు. కోర్టులో నిరూపణ చేయలేకపోయారని గుర్తు చేశారు. ఇప్పుడు అదే ప్రభుత్వం హయాంలో కల్తీ మద్యం కుటీర పరిశ్రమలా నడుస్తోందని ఆరోపించారు. అధికారుల కళ్ల ముందే ఈ మద్యం షాపుల్లో విక్రయం అవుతుండగా బెల్ట్ షాపులకు సులభంగా సరఫరా జరుగుతోందన్నారు. ప్రజల ఆరోగ్యాన్ని పణంగా పెట్టి లాభాలు పొందే ఈ ప్రభుత్వం సిగ్గుపడాలని మండిపడ్డారు. కల్తీ మద్యం గురించి ఆంధ్రజ్యోతి రాస్తే నిశ్శబ్దంగా ఉండి సాక్షి రాస్తే దాడులు చేయడం దౌర్జన్యమని అన్నారు. ప్రజల ప్రాణాలతో ఆడుకునే ఈ పాలనకు త్వరలో ప్రజలు గుణపాఠం చెబుతారని తూమాటి మాధవరావు హెచ్చరించారు. వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండలం కట్యారాల్లో వింత ఘటన చోటు చేసుకుంది. 15 ఏళ్ల క్రితం వేసిన బోరులోంచి ఇటీవల 4-5 రోజులుగా నీరు దానంతట అదే పైకి ఉబిక్కి వస్తోంది. పడావు పడిన బోరులోంచి నీరు రావడం చూసి స్థానిక రైతులు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. తనకున్న ఎకరం పొలం కోసం 15 ఏళ్ల క్రితం 200 ఫీట్ల లోతున బోరు వేయగా నీరు సరిగా రాకపోవడంతో వదిలేశామని రైతు కిరణ్ చెప్పారు. ఇన్నేళ్లకు బోరు నుంచి నీరు ధారాళంగా పైకి ఉబికి రావడం గంగమ్మ చలవే అంటూ రైతు ఆనందాన్ని వ్యక్తం చేశారు. విద్యుత్ మోటార్ను నడపకుండానే నిర్విరామంగా వస్తున్న నీటిని తన పంట సాగుకు వినియోగిస్తున్నట్లు కిరణ్ తెలిపారు. బీహార్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఓట్లు చోరీ జరిగిందని ఆరోపిస్తున్న రాహుల్ గాంధీ తెలంగాణలోని జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో జరుగుతున్న ఓట్లు చోరీపై ఎందుకు మాట్లాడడం లేదని బీఆర్ఎస్ సీనియర్ ఎమ్మెల్యే హరీష్ రావు ప్రశ్నించారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి చెందిన బీజేపీ నాయకులు, కార్యకర్తలు హరీష్ రావు సమక్షంలో బీఆర్ఎస్ లో చేరారు. ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ మాగంటి సునీతను గెలిపించాలని, ఒక ఆడబిడ్డను ఆశీర్వదించాలని విజ్ఞప్తి చేశారు. భర్తను కోల్పోయిన భార్య, తండ్రిని కోల్పోయిన పిల్లలు ఎంతో దుఃఖంలో ఉన్నారని, ఆడబిడ్డలను అవమానించే విధంగా మంత్రులు మాట్లాడడం దుర్మార్గమని అన్నారు. విఘ్నత మర్చి విచక్షణ లేకుండా చిల్లర రాజకీయాలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిల శ్రీధర్ బాబుకు అరుదైన గౌరవం లభించింది. ఆయన ఆస్ బయోటెక్ ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ 2025లో కీలక ఉపన్యాసం చేయనున్నారు. లైఫ్ సైన్సెస్ రంగంలో ఆసియా పసిఫిక్ ప్రాంతంలో ఇది అత్యంత ప్రతిష్టాత్మకమైన సదస్సుగా పరిగణించబడుతోంది. ఆస్ట్రేలియా కాన్సుల్ జనరల్ హిల్ మెగ్గిచి ఈ మేరకు ఆయనకు ఆహ్వానించారు. దేశంలో ఈ గౌరవం పొందిన ఏకైక మంత్రి శ్రీధర్ బాబు కావడం విశేషం. ఈ సదస్సు ఈ నెల 21 నుంచి 24 వరకు ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్లో జరగనుంది. గత 2 ఏళ్లలో లైఫ్ సైన్సెస్ రంగంలో సాధించిన పురోగతిపై మంత్రి శ్రీధర్ బాబు ప్రసంగిస్తారు. అదే సమయంలో తెలంగాణలో ఈ రంగంలో ఉన్న అనుకూలతలు, అవకాశాలను గురించి ఆయన ప్రస్తావిస్తారు. సామాజిక మాధ్యమాలను అడ్డం పెట్టుకుని విద్వేషాలు రెచ్చగొట్టే వారిపై రాష్ట్ర డీజీపీ హరీష్ కుమార్ గుప్తా తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. కులాలు, మతాలు, ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టేలా పోస్టులు చేసినా, ఇతరులను కించపరిచేలా వ్యాఖ్యలు చేసినా కఠిన చర్యలు తీసుకుంటామని, అలాంటి వారు జైలుకు వెళ్లడం ఖాయమని ఆయన బుధవారం విడుదల చేసిన ఓ ప్రకటనలో స్పష్టం చేశారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగించే కంటెంట్ పై రాష్ట్రంలోని అన్ని సైబర్ విభాగాలు సమన్వయంతో ప్రత్యేక నిఘా పెట్టాయని వెల్లడించారు. ప్రముఖులైన, సామాన్యులైన ఎవరి గౌరవానికి భంగం కలిగించినా ఉపేక్షించేది లేదని డీజీపీ తేల్చి చెప్పారు. ఫోటోలు, వీడియోలు లేదా కనీసం వ్యాఖ్యల రూపంలో రెచ్చగొట్టే చర్యలకు పాల్పడితే చట్టపరమైన ఇబ్బందులు తప్పవని హెచ్చరించారు. విద్యార్థులు, ఉద్యోగులు, సాధారణ పౌరులు సహా ప్రతి ఒక్కరూ సోషల్ మీడియాను బాధ్యతాయుతంగా వినియోగించుకోవాలని సూచించారు. ఆన్లైన్ వేదికలకు జ్ఞానాన్ని పెంపొందించుకోవడానికి, సృజనాత్మక చర్చలకు వాడుకోవాలని కోరారు.